లెట్స్ లుక్ ఇన్ టు ది వర్డ్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం కలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆమేన్. ఆమేన్. తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు, ఇంగ్లీష్లో చదవండి. ఫర్ ఇఫ్ బై వన్ మ్యాన్స్ అఫెన్స్ డెత్ reigned, ఒక్క మనిషి చేసిన తప్పు వలన ఈ లోకంలో అంతా కూడా ఏం ఏలిందంట? మరణం ఏలింది. డెత్ reigned. మచ్ మోర్ దోస్ who receive abundance of grace and the gift of righteousness shall reign in life by one Jesus Christ. ఎలాగైతే పాపం లోకంలోకి వచ్చిన తర్వాత పాపం ఎలా ఏలిందో, ఆ నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఎవరైతే 2 విషయాలను వాళ్ళ జీవితంలో పొందుకుంటారో ఆ 2 విషయాలు ఏంటి? అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అపరిమితమైన కృప. రెండవది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. గిఫ్ట్, నీతి అనేటువంటి గిఫ్ట్. ఈ నీతి గురించి అందరూ ఏమంటారంటే మామూలుగా ఇది ఓన్లీ క్రిస్టియన్ సర్కిల్స్లోనే వినబడుతున్న మాట. ఆ నీతి ఏంటి? ఆ నీతి, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ స్పోకన్ అవుట్ సైడ్ క్రిస్టియానిటీ అండ్ వాట్ ఈస్ స్పోకన్ ఇన్సైడ్ ది క్రిస్టియానిటీ. చాలామంది క్రైస్తవులకు కూడా కొన్నిసార్లు తెలియదు నీతి అంటే. ఎందుకంటే దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్. నీతి అనే పదం చాలా పవర్ఫుల్ థింగ్. నీతి అనేది నువ్వు తెలుసుకోవాలంటే యేసు ప్రభువుని తెలుసుకుంటేనే నీకు నీతి తెలుస్తుంది. నీతి అనేది నీకు తెలియాలంటే దేవుని తెలుసుకుంటేనే నీకు నీతి తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దిస్ ఈస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నీతి అనేది మనుషులది కాదు, ఇది దేవుని ఒక్కనికే ఉన్నటువంటి ఈ క్యారెక్టర్. లోకంలో ఇది మాట వినిపించదు. ఎందుకు వినిపించదు లోకంలో? ఎందుకంటే లోకంలో వాళ్ళకు దేవుడు తెలియదు కాబట్టి లోకంలో నీతిని గురించి ఎప్పుడు డిస్కషన్ ఉండదు. లోకంలో ఎంతసేపు రైటా రాంగా అనే డిస్కషన్ నడుస్తుంటుంది. సమాజంలో ఏంటంటే ఎక్కువ మంది ఏమి ఆలోచించి ఇది కరెక్ట్ అంటారో అదే కరెక్ట్ అయిపోతుంది సమాజంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐర్లాండ్కి వెళ్ళారనుకోండి, ఐర్లాండ్లో ఏం చేస్తారంటే మగవాళ్ళు వివాహం చేసుకోవచ్చు, మగవాళ్ళతో సంబంధం పెట్టుకోవచ్చు, సంయోగం చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఏమైంది? అక్కడుండే అనేకులు ఒక తీర్మానానికి వచ్చారు, మనము మగవాళ్ళు పెళ్లి చేసుకునేదాన్ని మనం ఆమోదిద్దాం అనుకున్నారు. సో అది ఆమోదం అయిపోయింది. అంటే ఆ సమాజంలో అది రైట్. అదే కొన్ని దేశాలలో మగవాళ్ళు కలిసి జీవించేటువంటి జీవితాలు ఏదైనా ఉందంటే చంపడానికి కూడా సిద్ధపడతారు. అంటే ఏమర్థం అంటే ప్రతి చోట కూడా లాస్ అనేవి దేన్ని బట్టి తయారు చేయబడుతున్నాయి? మెజారిటీ ఆఫ్ పీపుల్, మనుషులు ఏమి ఇది రైట్ అని అనుకుంటారో అది రైట్ అయిపోతుంది, రాంగ్ అనుకుంటే అది రాంగ్ అయిపోతుంది. కానీ దేవుని విషయంలో అది కాదు. ఆయన అట్రిబ్యూట్ ఏంటంటే ఏ రోజు ఆయన తప్పు చేయడు. హల్లెలూయా. దేవుడు ఒక్క అబద్ధము కూడా ఆడలేడు. గాడ్ హూ కెనాట్ స్పీక్ లైస్ అంటుంది ఒక చోట బైబిల్లో. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. అబద్ధం చేత కాదు ఆయనకు. ఎందుకంటే ది మొమెంట్ హీ స్పీక్స్ ఎ లై ఇట్ బికమ్స్ ట్రూత్. అర్థమవుతుందా? ఏదైనా ఇది తెల్లగా ఉంది గోడ, ఆయన ఇది నల్లగా ఉంది అని చెప్దామనుకున్నాడు అనుకుందాం, వెంటనే గోడ నల్లగా అయిపోతుంది. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? హిస్ ఎబిలిటీ ఈజ్ వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ హ్యాపెన్స్. దేవుని ఎబిలిటీ అంటే హీ కెనాట్ సిన్. అది గుర్తించండి. హీ కెనాట్ సిన్. గాడ్ కెనాట్ సిన్. దేవుడు ఏదైనా చేస్తే అది కరెక్టే అవుతుంది తప్ప అది రాంగ్ కాదు. హల్లెలూయా. దట్ ఈస్ ది రైచియస్నెస్. అంటే హీఈస్ ఆల్వేస్ రైట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడండి. కొన్నిసార్లు డైలాగ్స్ వింటాం కదా, దేవుడు నాకు అన్యాయం చేసిండు, దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేసిండు. గాడ్ ఆల్వేస్ డస్ రైట్. దేవునిలో అన్యాయం అనే మాట లేదు, అబద్ధం అనే మాట లేదు. ఆయన అన్నీ కరెక్ట్గా చేసేవాడు. హల్లెలూయా. అందుకే ఆయన దేవుడు. ఆమేన్. సో ఆయన గురించి మనం ఆలోచిస్తే ఆయన అన్నీ కరెక్టే. ఆ క్వాలిటీ ఎవరిలో లేదు, దేవునిలో తప్ప. ఒకవేళ బాగా ఆలోచించండి, ఒకవేళ మనిషికి నీతిమంతుడు అని చెప్పాలంటే లోకంలో ఏ మనిషినికి చెప్పగలుగుతాం నీతిమంతుడు ఈయనని? ఎందుకంటే ఏదో ఒక సమయంలో పుట్టినప్పటి నుంచి ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. ఆమేన్. తప్పే చేయకుండా ఎవడన్నా ఉన్నాడా? లేదు. ఎందుకు? నువ్వు ఈరోజు పుట్టిన పిల్లోడిని అట్లే పాపం చేయకుండా ఒక రూమ్లో పెడితే కూడా వాడు నీతిమంతుడు కాదు. వాడు
ఎందుకు? వాడి పుట్టుకలోనే పాపం ఉంది. హల్లెలూయా. Hallelujah. బై బర్త్ వి ఆర్ సిన్నర్స్. Yeah. మనము పుట్టుకలోనే పాపంతో మన జీవితం మొదలైంది. ఆమేన్. ఆమేన్. నువ్వు పాపం చేసినా చేయకపోయినా నీవు పాపివి. ఎందుకు? పుట్టుక వలన. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి. అందుకే చెప్తాను, ఇంకో మాట కూడా చెప్తాను. యేసు ప్రభు మరియమ్మకు పుట్టిండు. ఉమన్, హీ వాజ్ బార్న్ టు ఏ ఉమన్, హీ వాజ్ బార్న్ టు ఏ వర్జిన్. యేసు ప్రభు నీతిమంతుడు, మరియమ్మ నీతిమంతురాలు కాదు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? యేసు ప్రభు, ఎందుకంటే ఆయన పుట్టుక ఎటువంటి పుట్టుక? మనిషి నుంచి పుట్టిన వ్యక్తి కాదు ఆయన. అంటే లోకస్తులైనటువంటి తండ్రి నుంచి పుట్టిన వ్యక్తి కాదు. ఆయన వాక్యం ద్వారా జన్మించిన వ్యక్తి. ఇది బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఎందుకు నీతిమంతుడు? ఎందుకు నీతిమంతుడు? యేసు ప్రభు ఎందుకు నీతిమంతుడు? ఎందుకంటే ఆయన పుట్టుకలో పాపం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. హీ వాజ్ బార్న్ అవుట్ ఆఫ్ ఎ వర్జిన్. కానీ ఆ వర్జిన్ బేసికలీ ఏంటి? ఆమె పాపే. బికాస్ షీ వాజ్ బార్న్ టు ఎ మ్యాన్. అర్థమవుతుందా? మేరీకి ఒక తండ్రి ఉన్నాడు, మేరీకి ఒక తల్లి ఉంది. యేసు ప్రభుకు తండ్రి లేడు. యోసేపు యేసు ప్రభు తండ్రి కాదు. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు తండ్రి ఎవరు? దేవుడు. హీ వాజ్ బార్న్ టు గాడ్, టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె ఎప్పుడైతే ప్రభా నీ మాట చొప్పున జరగనిమ్ము అనిందో, ఆ మాట ఆమె లోపలికి వెళ్ళిపోయి that word became a baby. Hallelujah. హల్లెలూయా. And that baby later became Jesus Christ. Hallelujah. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు తప్పు చేయలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ రోజు వరకు కూడా దేవుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు ఆయన పాపం చేయలేదు, తర్వాత కూడా పాపం చేయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. నాట్ ఈవెన్ అట్ ఎ సింగిల్ పాయింట్ హీ కెన్ సిన్. ఒక్క చోట కూడా తప్పు చేయలేడు. దట్ ఈస్ రైచియస్నెస్. దట్ ఈస్ రైచియస్నెస్ స్టాండర్డ్. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాలు చూద్దాం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు ఎట్లయిండు? కష్టపడి పనిచేసి నీతిమంతుడైందా? లేదు. వాక్యం ఏం చెప్తుంది? దేవుని నమ్మిండు. ఈయన ఏదైనా చేయగలడు అని నమ్మిండంట. ఆ నమ్మడం వల్లనే ఆయన నీతిమంతునిగా తీర్చబడిండు, అంటే నీతిగా ఎంచబడిండు. హీ రైచియస్నెస్ వాజ్ రెకండ్ టు అబ్రహాం. ఇట్ వాజ్ అకౌంటెడ్ ఇన్ టు అబ్రహాం. ఇప్పుడు నీ అకౌంట్లో ఎవరైనా 1,00,000 రూపాయలు వేసినాడు అనుకోండి, నువ్వేం కష్టపడలేదు, సడన్లీ సమ్ అమౌంట్ కేమ్ ఇన్ టు యువర్ అకౌంట్. హల్లెలూయా. ఇక్కడ అదే జరిగింది. అబ్రహాము దేవుని నమ్మిండంట, సడన్ గా రైచియస్నెస్ అనేది ఆయన అకౌంట్లో పడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి రైచియస్నెస్ ఇది? దేవుని రైచియస్నెస్. ఆమేన్. నెక్స్ట్ వర్స్ చూడండి. పని చేయువానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. ఆమేన్. అబ్రహాము ఏమీ కష్టపడి పని చేయలేదు. ఈ నీతి పొందడానికి అబ్రహాం కష్టపడి పని చేయలేదు. అది ఊరికే రివార్డ్గా ఇవ్వబడలేదు. అది రివార్డ్ కాదు. రివార్డ్ అంటే నువ్వు కష్టపడితే రివార్డ్, నీవు చేసిన దానికి ఇస్తారు. ఇది ఎటువంటిది? ఇట్ వాజ్ ఎ గిఫ్ట్, ఫ్రీగా ఇవ్వబడింది. ఆమేన్. 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు ఆమేన్. విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఎవరిని నీతిమంతునిగా తీరుస్తాడంటే దేవుడు? భక్తిహీనుని. ఎవరిని? భక్తిహీనుని. గట్టిగా చెప్పాలా? భక్తిహీనుని. అందరికి ఉండే ఆలోచన ఏం తెలుసా? దేవుడు క్రిస్టియన్స్ను నీతిమంతునిగా చేస్తారు. క్రిస్టియన్స్ను కాదు. దేవుడు ఈ లోకంలో ఉండే అందరూ భక్తిహీనుల కోసం ఈ మాట రాయించిండు. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచాల. ఎవరు ఆ భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చగలిగిన వారు? యేసు. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళకి కాదు. నువ్వు బాగా సునీల్, నువ్వు బాగా నీతిగా బ్రతికి నువ్వు నీతిమంతునిగా అంటే ఇంపాసిబుల్. నా జీవితంలో కాదు అది. ఆనెస్ట్గా చెప్తున్నా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హల్లెలూయా. హల్లెలూయా. యు అండర్స్టాండ్ ది ఇంటెన్సిటీ. ఏ మనిషి కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము తన సొంత కృషితో, తన సొంత కష్టంతో నీతిమంతుడిగా జీవించలేడు. ఆమేన్. ఆమేన్. నీతిమంతుడు కాలేవు, ఎన్నటెన్నటికీ కావు నువ్వు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పని చేయక అంటే నువ్వు నీతిని సంపాదించేటువంటి పనులు చేయకుండా భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. తీర్చు దేవుని యందు. దేవుడు ఒక్కడే ఆ పని చేయగలడు. భక్తిహీనులను, నువ్వు యేసు ప్రభు తెలియని వాడంతా భక్తిహీనులు. చర్చికి పోతుండొచ్చు, కానీ యేసు ప్రభుతో సరైనటువంటి
ఒక ప్రాపర్ రిలేషన్షిప్ లేదు, యేసు ప్రభువుని తెలుసుకోలేదు, వాళ్ళంతా ఎవరు? భక్తిహీనులే. మేము 3 తరాల క్రైస్తవం, నువ్వు 3 తరాల భక్తిహీనునివే. నువ్వు ఎప్పుడు యేసు ప్రభువుని అంగీకరిస్తావో అర్థమవుతుందా? చర్చికి పోయినంత మాత్రాన కాదు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ టు బీ డన్ విత్ ఫెయిత్. నువ్వు దేవునితో కనెక్ట్ అయితేనే, నువ్వు దేవుని నమ్మాలా. ఎవరా దేవుడు? ఏం చేస్తాడు? భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చగలిగిన దేవుని ఎప్పుడైతే నమ్ముతావో ఆ విశ్వాసం నీకు నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వర్స్, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి 6వ వచనం నుంచి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆమేన్, ఆమేన్. అంటే మనందరి కోసం యేసుప్రభు ఎప్పుడు చనిపోయిండు? మనమంతా మంచిగా ఉన్నప్పుడు చనిపోలే. మనం బలహీనులమే, మనము చేతకాని వాళ్ళమే, చక్కగా బతకలేని వాళ్ళమే. అటువంటి వాళ్ళ కోసము ఆయన సరైన టైం చూసుకొని ఆయన చనిపోయాడంట. 7వ వచనం చూడండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. నీతిమంతుని కోసము ఎవరైనా పోన్లేబ్బా, ఈయన కోసం నేను చనిపోతే ఈయన 10 మందికి ఉపయోగపడతాడు అనుకోవచ్చు. ఆమేన్, ఆమేన్. మంచివాని కోసం కూడా ఎవరైనా తెగించవచ్చు. కానీ నెక్స్ట్ వర్స్ చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం భక్తిహీనులుగా ఉండగా, మనకు యేసు ప్రభు అంటేనే తెలియని పరిస్థితిలో, ఆమేన్, మనం ఇంకనూ పాపంలో ఉండగా, మనం మంచిగా అయిన తర్వాత కాదు, మనం ఇంకనూ పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మన కొరకు చనిపోయింది. 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆమేన్, ఆమేన్. ఆయన రక్తం వలన, అందరికి చెప్పండి, పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి, ఆయన రక్తం వలన ఆయన రక్తం వలన నీవు నీతిమంతునివి. నీవు నీతిమంతుని. ఆయన రక్తం వలన, ఆయన రక్తం యేసయ్య రక్తం వలన యేసయ్య రక్తం వలన నీవు నేను నేను నీతిమంతులము. నీతిమంతులము. ఆమేన్. అండర్లైన్ చేసుకోండి, మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయిపోవాలా. నా క్రియలను బట్టి నేను నీతిమంతుని కాదు, యేసయ్య చేసిన ఈ యొక్క కార్యం, ఆయన కార్చిన రక్తం బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. హల్లెలూయా. ఈ నీతి నీకు ఎట్లా వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? నువ్వు నమ్మడం వలన. నువ్వు యేసుక్రీస్తును నమ్మిన రోజున ఆయన రక్తం వలన నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను నేను. ఒకటి, నువ్వు ఈ జీవితంలో ఏలాలంటే, ఒకటి, దెర్ షుడ్ బి అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అపరిమితమైన కృప నీ మీద ఉండాలా. రెండవది, ఉచితముగా దేవుడిచ్చేటువంటి నీతి, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ 2 ఉంటే నువ్వు ఏల్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1:6 వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. రాజ్యం గాను యాజకులను గాను అనుంది. ఇంగ్లీష్ లో చదవండి. And hath made us kings and priests unto God. He has made us kings and priests. గట్టిగా చెప్పండి, కింగ్స్. కింగ్స్. దేవుడు నిన్ను నన్ను ఏం చేసిండంట? రాజులనుగా చేస్తున్నారు. కింగ్స్ ఏం చేస్తారు? ఏల్తారు. దే ఎక్సర్సైజ్ అథారిటీ, దే ఎక్సర్సైజ్ డొమినియన్. వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యం లేని రాజులు అంటూ ఉంటారా? కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను రాజుగా చేసిండు. దేనికి రాజుగా చేసిండు? ఈ జీవితం కోసం. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:21 చూడండి ఒకసారి. అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము. ఇక్కడ ఆగుదాం. ఏం వెళ్తుందంటే ఇక్కడ నీతి ద్వారా కృపయు. నీవు నీ జీవితంలో దేవుని నుంచి నీవు నీతిని పొందుకున్నట్లయితే, నీతి ద్వారా కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం. అంటే నీ జీవితంలో ఎవరు ఏలాలా? కృప ఏలాల, దేవుని కృప ఏలాల. నువ్వు రాజుగా ఏలాలి అంటే మొట్టమొదట నీ జీవితంలో నీతి ద్వారా దేవుని కృప ఏలాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉండే మాట, గ్రేస్ షుడ్ రెయిన్ త్రూ righteousness. రైచియస్నెస్. నీకు నీ జీవితంలో
నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తావో, ఆ రోజు ఎప్పుడైతే నీలోకి దేవుని నిత్య జీవం వస్తుందో, ఆ రోజు నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఆమేన్. ఆమేన్. ఆ రోజు నీ జీవితంలో కృప విస్తరించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట మనం గుర్తించాలి. ఎందుకంటే నీతి అనేది ఎప్పుడైతే ఈ నీతిని గురించిన ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుందో, అప్పుడే నువ్వు ఈ జీవితంలో ఏల్తావు. నీ సొంత నీతి ఎటువంటిదంటే, నువ్వు ఏలవు కదా, యుల్ బి క్రష్డ్ బై సేటన్ అండ్ ఇట్స్ ప్లాన్స్. సైతాన్ యొక్క పనులన్నిటితో నువ్వు బాగా ఏమంటారు, దంచబడుతుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీవు సైతాన్ ఏలనన్నా ఏలాలా, సైతానన్నా నిన్ను ఏలాలా. ఏది బెటర్? రెండే ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు పక్క కూర్చో, నేను పక్క కూర్చో, ఇద్దరం యుద్ధం చేయకుండా గమనుందాం అనడానికి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించావో, యు ఆర్ ఇన్ ఏ కంటిన్యూస్ బ్యాటిల్. నువ్వు ఎంటర్ అయిపోయినావు, అక్కడ బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయావు. ఇప్పుడు సేటన్ నిర్ణయం చేయటం లేదు అనేది ఏం లేదు, వాడు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాడు. నీవేం చేయాలా? వాణ్ణి నువ్వు ఏలు. హల్లెలూయా. వాడైనా ఏలాలా, నువ్వైనా ఏలాలా. అందుకే మన ఫస్ట్ ఓపెనింగ్ స్క్రిప్చర్లో మనం, దోస్ హూ హ్యావ్ రిసీవ్డ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్ దే షల్ రెయిన్. యాంప్లిఫైడ్లో ఏముంటుంది తెలుసా? దే షల్ రెయిన్ యాజ్ కింగ్స్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకంలో, ఈ రాజ్యంలో, నువ్వు ఇప్పుడుంటున్న నీ జీవితంలో నీవు రాజులాగా ఏలాలి. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వైపు తిరిగి చెప్పండి, నేను రాజును, నేను ఏల్తాను. సైతాను నన్ను ఏలడు, పరిస్థితులు నన్ను ఏలవు, నేనే ఏల్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ పవర్ఫుల్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిండు. దీన్ని నువ్వు గుర్తించాలా. ఒకసారి ఆలోచించాలా, ప్రభా, నేను నీతిమంతుని అవ్వడానికి ఏ అర్హత లేదు, కానీ యేసుక్రీస్తుని అంగీకరించడం వల్ల దేవుని నీతి ఇవ్వబడింది. ఆమేన్. దేవుని నీతి అంటే ఏంటి? ఒక్క పాపం లేని నీతి. అందుకే దేవుడు ఇప్పుడు నిన్ను చూసినప్పుడు నీలో ఒక్క పాపం కూడా లేదు అనే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇజంట్ ఇట్ వండర్ఫుల్? నిన్ను దేవుడు ఇప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు చూస్తే దేవుడు, అరే ఏ పాపం లేదు కదా. నువ్వేం ఆలోచిస్తున్నావు? నేను మధ్యాహ్నం ఏదో తప్పు చేసింటిని. బట్ దేవుడు చూస్తే ఏం చూస్తుంటాడు? ఏ పాపం లేదు. ఎందుకు? నీ మీద ఉన్న నీతి నీ నీతి కాదు, దేవుని నీతి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉచితంగా ఈ గిఫ్ట్ లోకమంతటికి ఇచ్చిండు. కానీ ఈ గిఫ్ట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తులకు మాత్రమే ఈ నీతి అనేది వాళ్ళ జీవితంలో యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాళ్ళు మాత్రమే ఈ యొక్క జీవితంలో, వారి జీవితాలలో వారు ఏల్తారు. నీతిని గురించి, దేవుని నీతిని గురించి మేము ఉచితంగా పొందాము దీన్ని అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ లోకంలో ఏలగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5:21 చూడండి ఒకసారి. అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎన్నో పాపాలు చేసింటాం. ఆమెన్. పాపాలు చేసింటాం అంటే కూర్చొని తువ్వుకొని నేను ఎప్పుడు చేసినా అని ఆలోచించమని చెప్పట్లా. నేనేమంటున్నాను, ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుని కృప వాటన్నింటి మీద విస్తరించింది. హల్లెలూయా. హల్లెలూయా. నెవర్ డిగ్ ఇంటూ యువర్ సిన్స్. నేను అప్పుడు ఏం చేసినా, అవసరమే లేదు. ఆయన రక్తం వలన అవన్నీ కొట్టివేయబడ్డాయి. నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. హల్లెలూయా. ఆమేన్. దిస్ ఇస్ ది వర్డ్ రైట్ ఫ్రమ్ గాడ్. ఎవరెవరు ఈరోజు యూట్యూబ్లో చూస్తున్నా కూడా, దేవుడు నీ పాపాలన్నీ కొట్టివేసి ఉంటున్నాడు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నీవు నీతిమంతునిగా దేవుడు నిన్ను తీర్చి ఉంటున్నాడు. దేవుని స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ కృప విస్తరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, దావీదు పాపం చేసిండు, బేత్షెబాతో పాపం చేసిండు. అందరు అనుకున్నారు, ఓ ఆమె చాలా బ్యాడ్, ఈ రాజు కూడా చాలా బ్యాడ్ అందరు అనుకున్నారు. కానీ ఏం చేసిండు దేవుడు? బ్యాడ్ 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 అనుకున్నారు. సరే, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టిన సొలొమోన్నే దేవుడు మళ్ళీ రాజుగా చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ పాపం ఉండేనో అక్కడ కృప విస్తరించింది. పాత నిబంధనలో కూడా ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన నిన్ను ప్రతిసారి ఊరికే జడ్జ్ చేసుకుంటూ సతాయిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన క్వాలిటీను అర్థం చేసుకోవాలా, ఆయన నేచర్ను అర్థం చేసుకోవాలా. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుని నీతిని కలిగి నేను జీవిస్తున్నాను అనే అండర్స్టాండింగ్ కలుగుతుందో, నువ్వు దేనికి భయపడవు ఈ లోకంలో.
యూ విల్ బీ ఎ ఫియర్లెస్ పర్సన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు వచ్చి నిలబడుకుంటే నీవు ధైర్యంగా దేవునితో కూర్చొని మాట్లాడగలిగి ఉండాలి. ఏం బ్రదర్ నీకు భయం లేదా? నేను భయం గురించి మాట్లాడటంలా, రెవరెన్స్ ఉండాలి, దేవుడు అంటే మనకు ప్రేమ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ నేను తప్పు చేసినాను కాబట్టి భయము అనేట్టు కాదు. ఆదాము ఏం చేసిండు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని దేవుని స్వరం వస్తే ఏమన్నాడు? ప్రభా నేను తప్పు చేసినాను అందుకే దాక్కున్నా. అర్థమవుతుందా? అది కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది. ఆదాముకు భయం ఉంది కాబట్టి దాక్కున్నాడు. ఆ భయం కాదు కావాల్సింది. దేవుడు అంటే మనకు రెవరెన్స్ ఉండాలి. రెవరెన్స్ అంటే ప్రేమతో, ఒక గౌరవంతో దేవుని వైపు మనం వెళ్ళడం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ ముందు వచ్చి నిలబడుకుంటే నువ్వు ఏ తప్పు లేని వ్యక్తిగా దేవుని ముందు నువ్వు నిలబడి ఉండాలి. ఆమెన్. దానికి ఈ నీతి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నువ్వు గమనించాలా, నువ్వు గ్రహించాలా, దేవుడు నన్ను నీతిమంతునిగా చేసిండు. ఆమెన్. అందుకే చూడండి సామెతలు 28:1 చూడండి. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగానుందురు. హల్లెలూయా. ఈ హల్లెలూయా. లోకంలో జనాలు భయపడే దేనికంటే నేను పాపం చేసినా, నేను తప్పు చేసినా అనే భయమే ఉంటుంది. కానీ ఎవరికైతే నేను దేవుని నీతిని, నేను నీతిమంతుణ్ణి, దేవుడు తన నీతిని నాకు ఇచ్చిండు, నా నీతి కాదు అని ఎవరైతే గుర్తిస్తారో దే విల్ లివ్ ఏ బోల్డ్ లైఫ్. ధైర్యంగా వాళ్ళు జీవిస్తారు. ఆమెన్. ఆమేన్. దేవుని దగ్గర కూడా ధైర్యంగా నిలబడుకుంటారు. ప్రభువా కొన్నిసార్లు నేను గమనిస్తాను, నేను అందరిలో ప్రార్థన చేయమంటే నేను చేస్తుంటాను, డియర్ డాడీ, థ్యాంక్ యూ డాడీ, డాడీ అని. ఒక ఆయన ఏంది డాడీ డాడీ అంటున్నావు, నీకు కొంచెం కూడా భయం లేదా దేవుడు అంటే? డాడీ అంటావా? అట్లా చాలాసార్లు చాలామంది అంటారు. దట్ ఈస్ అన్ ఇంటిమసీ. నాకు నా కన్న తండ్రి కంటే కూడా దేవునితో ఆ యొక్క ఆప్యాయమైన ఇంటిమసీ నేను పొందుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యం అంటే భయం లేదా? భయం కాదు, గౌరవం. ఆమెన్. భయం ఏం చేసినాం మనం భయపడడానికి? ఆమెన్. మనం చేసిన పాపాలన్నీ ఆయనే కొట్టేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేంది భయపడేది? అర్థమవుతుందా? Yes. చేసినవన్నీ ఆయనకు తెలియకుండా పోయినా ఏమన్నా? అన్నీ తెలుసు ఆయనకు. అన్నీ తెలిసి ఆయన రక్తంతో కొట్టివేసిండు. కొట్టేసింది కాకుండా ఆయన సొంత నీతి, ఒక్క తప్పు లేనటువంటి ఆ నీతిని ఫ్రీగా ఇచ్చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా యూ విల్ స్టాండ్ ఇన్ దట్ రైచియస్నెస్. ఆ నీతిలో నువ్వు దేవుని ముందు నిలబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 15:8 చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇంగ్లీష్లో చదవండి. The sacrifice of the wicked is an abomination to the Lord, but the prayer of the upright is his delight. upright అంటే రైచియస్, నీతిమంతుడు. నువ్వు యేసు ప్రభుని ఎరగకుండా, యేసు ప్రభుని గురించి నువ్వు తెలుసుకోకుండా, యేసు ప్రభును నువ్వు నమ్మకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, అర్థమవుతుందా? నువ్వు ఎంత చర్చికి దానాలు ఇచ్చినా, నువ్వు చర్చిలకు ఎంత ఫండింగ్ ఇచ్చినా, ఎంత మినిస్ట్రీ కోసం ఎంత డబ్బులు ఇచ్చినా, అవి దేవుడు ఏం చేస్తాడంట? అసహ్యం అంట దేవునికి. హేయములు. హేయములు అంటే ఇప్పుడు మనము చి అని పడేస్తాం చూడు, అది అంటే నీవు దేవునితో ఒక సత్సంబంధం లేకుండా నువ్వు ₹1 ఇస్తాను దేవునికి, దేవుడు నాతో, దేవునికి ₹1 తక్కువనా ఎక్కువనా ఏం అవసరం చెప్పు ఆయనకు? మొత్తం సృష్టిని సృష్టించింది ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ మెంటాలిటీ తీసేయండి. ఆయనకు కావాల్సింది ఏంటంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడం. రెండవది, నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా దేవుని తెలుసుకోకుండా ఇచ్చినట్లయితే అవి దేవునికి అసహ్యమైనవి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఏమంటున్నాడు? నీతిమంతుని ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమెన్. నువ్వేం కానుకీలే, నువ్వేమి కష్టపడి ఏం తెచ్చియలేదు, కానీ నువ్వు యేసు ప్రభుతో నువ్వు ఎప్పుడైతే సత్సంబంధం కలిగి యేసు ప్రభుని అంగీకరించి తండ్రి అయిన దేవా అంటే దేవునికి చాలా సంతోషం అంట. చెప్పు నాన్న వింటా. దట్ ఈస్ ది ప్రేయర్. ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని నీతిని బట్టి నువ్వు ప్రార్థన కూర్చుంటున్నప్పుడు, ప్రభా నా ప్రార్థన నీకు ఆనందకరం, నీకు సంతోషం కలిగిస్తుంది. అర్థమైందా? కొన్నిసార్లు ఏమవుతుంది, డాడీ డాడీ నాకు ఒక 5,000 కావాలా అంటే ఏమవుతుంది? డాడీకి సంతోషం అవుతుందా? లోకంలో డాడీస్ ఏమంటారు? ఎందుకు అంటారు. ఈ డాడీ అట్లా కాదంట. ఆమెన్. ఈయన ఎట్లాంటి వ్యక్తి అంటే నువ్వు ప్రార్థన, నువ్వు ఏమైనా అడుగు, నువ్వు ప్రార్థనలో వచ్చి అడుగుతుంటే ఆయనకు ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఆమెన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5:1 చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవునితో సమాధానము కలిగి ఉందము. హల్లెలూయా. హల్లెలూయా. మనకు దేవునికి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. అర్థమవుతుందా? కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. యేసుక్రీస్తు వలన తండ్రి అయిన దేవునికి మనకు సమాధానం ఏర్పడింది. హల్లెలూయా. హల్లెలూయా. దెర్ ఇస్ పీస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అందుకోసమే నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ పవర్ఫుల్. నీతిమంతుని వలన ఉండేటువంటి నీతిమంతునికి ఉండే బ్లెస్సింగ్స్ అన్నీ కూడా బైబిల్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. నువ్వు నీతిమంతునిగా జీవిస్తుంటే నీ వైపు వచ్చే శత్రువులందరూ కూడా గడగడలాడాల్సిందే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆమేన్. వాడు ఇది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా, ఎంత పవర్ఫుల్ పర్సన్స్ అయినా కూడా నీ వైపు నిలబడటానికి వాళ్లకు చేత కాదు. ఆమేన్. ఆమేన్. సామెతలు 11:8 చదవండి ఒకసారి. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. అది కరెక్ట్గా లేదు. 8వ వచనం ఇంగ్లీష్లో చదవండి. The righteous is delivered out of trouble, and wicked cometh in his stead. ఈయన బాగా ఆలోచించండి. నీతిమంతుణ్ణి ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే భక్తిహీనులు ప్లాన్ వేస్తారు. వీళ్ళని ఎట్లయినా కూడా మనం ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసిన ప్లాన్లో నీతిమంతుడు పడినాడు అనుకుంటారు. కానీ నీతిమంతుడు ఏమంట, వాడు తప్పించబడతాడంట. మరి ఎవరు వస్తారంట ఆ ప్లాన్లోకి? భక్తిహీనులే. అర్థమవుతుందా? దట్ ఈస్ ది. నీ మీద వల్లబన్ని నిన్ను ఎన్నెన్నో ప్లాన్లు వేసి నిన్ను ఇరికించాలని చూస్తే నువ్వు మరసంగా బయటకు వచ్చేస్తావు దాని నుంచి. కానీ నీకు అగేన్స్ట్గా ఎవరైతే ప్లాన్ చేసి ఉంటారో వాళ్ళే దాంట్లో పడతారంట. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఏ రైచస్ మ్యాన్. నీతిమంతుడు అంటే ఆపదలో కొట్టుమిట్టాడుతున్నాడు. వాడు ఆపద నుంచి హీ విల్ జస్ట్ కమ్ అవుట్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఎవరైతే ఆపద కలిగించారో ఆ భక్తిహీనులు ఆ ఆపదలో వాళ్ళే పోయి పడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే డోంట్ డేర్ టు టచ్ ఏ రైచస్ మ్యాన్. ఆమేన్. ఆమేన్. సామెతలు 10:30 చూడండి. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నువ్వు ఎంత కదిలించాలా వీన్ని అని ప్రయత్నం చేస్తే కూడా నీతిమంతుణ్ణి కదిలించలేరు. నీతిమంతుణ్ణి డిస్టర్బ్ చేద్దాం అంటే నీకు దేవునితో నాకు ఆ సంబంధం ఉంది, నేను దేవుని నీతిని కలిగిన వాడిని అని ఎవరైతే అర్థం చేసుకొని ఆ కాన్షియస్తో జీవిస్తుంటారో వాడిని ఏమాత్రము నువ్వు కదిలించలేవు. ఆమేన్. ఆమేన్. సామెతలు 14:19 చూడండి. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ఆమేన్. ఇంగ్లీష్లో చదవండి. The evil bow before the good, the wicked at the gates of the righteous. నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుండేటువంటి ఈవిల్ పీపుల్, వికెడ్ పీపుల్, భక్తిహీనులు ఎవరైతే ఉంటారో నేను ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు నీ గేట్ దగ్గరకు వచ్చి నీకు నమస్కారం పెడతారంట. అయ్యా నన్ను వదిలిపెట్టయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ పవర్ఫుల్. దీని అంతటి కారణం ఏంటి? నీతి. నీతి. నీకున్నది వాళ్ళకు లేనిది ఒకటే ఒకటి. ఏంటది? నీతి. దేవుని నీతి. దేవుని నీతి నీకు ఎప్పుడైతే సొంతమై ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావో ఆటోమేటిక్గా థింగ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 75:10 చూడండి. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నీతిమంతుని అంటే నీవు హెచ్చింపబడుతుంటావు. నీకేదుందో అది హెచ్చింపబడుతుంటుంది. ఆమేన్. ఆమేన్. దిస్ ఈజ్ సో పవర్ఫుల్. అంటే ఏంటంటే ప్రమోషన్. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ యూ. బ్రదర్ మీకేం తెలుసు, మేము కష్టంలో ఉన్నాం. నువ్వు నీతిమంతునివా? నువ్వు నీతిమంతునివా? ఫర్గెట్ అబౌట్ దట్ కష్టం. అయిపోయింది ఇంకా. ఆమేన్. నువ్వు నీతిమంతునివి అయితే బ్రదర్ మాకు చాలా స్కెర్సిటీ ఉంది, దాని దగ్గర కూడా వస్తా. నువ్వు నీతిమంతునివా కాదా అదొక్కటే పెట్టుకో. దట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా. నువ్వు నీతిమంతునివి అయితే ప్రపంచమంతా నీ వైపు తిరగాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ హ్యాస్ డిజైన్డ్. దేవుడు ఈ యొక్క ప్రపంచాన్నంతా డిజైన్ చేసింది ఆ విధంగానే దేవుడు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ మాకైతే చాలా కష్టాలు ఉన్నాయి బ్రదర్, మాకు లోకంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఎదురవుతున్నాయి బ్రదర్. లోకంలో ఉన్న అందరికీ అవి వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే నీతిమంతురాల్ని అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఒక ఫార్ములా ఉంది చూడండి. కీర్తన 34:19 చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎవరు విడిపిస్తారంట?
యెహోవా వాని నీకు ఎన్ని ఆపదలున్నా, నీకెన్ని కష్టాలున్నా, నీ జీవితంలో దేవుని నీతి అనేది ఎప్పుడైతే ఉందని నువ్వు గ్రహిస్తావో వాటి మీద నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ పోయిండు. ఆడ సముద్రంలో అలలు పొంగులు వచ్చి బోటు అటు ఇటు అవుతుంది ఓ పక్కన, వాటి మీద కామ్గా ఇంకో మనిషి నడుచుకుంటూ పోతున్నాడు. ఆమెన్. సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ సీన్. లోకంలో అందరూ అబ్బా ఇన్ని కష్టాలు అనుకుంటుంటే నువ్వు నిజంగా నీతిమంతునివి అయ్యి దేవుని నీతి నువ్వు గ్రహించిన వ్యక్తివి అయితే నువ్వు వాటి మీద నడుచుకుంటూ పోతావు. ఆమెన్. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ షల్ అఫెక్ట్ యూ. ఆమేన్. లోకంలో ఎంత క్రైసిస్ ఉన్నా దేవుడు నీకు ఆకలి అనేది లేకుండా చూసుకుంటాడు. దేవుడు నిన్ను సమృద్ధిలోనే నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది గుర్తించాలి మనం ఎప్పుడు. ఎందుకంటే నీతిమంతుడు అంటే బ్రదర్ ఏముంది, మాకు మా జీవితంలో ఏముంది, యేసుప్రభువుని నమ్ముకున్నాక మేము ఇంకా కష్టాలలో అప్పులలో కూరుకుపోయినాం అనే మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు నీతిమంతులు అనేది వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. నేను నీతిమంతుని అనే ఆ కాన్షియస్నెస్ మనకి ఎప్పుడు కలిగి ఉండాలి. అందుకే చాలా డీటెయిల్గా చెప్పిన, ఈ దేవుని నీతికి లోకంలో ఉండే కరెక్ట్ థింగ్స్ అంటే అది లోకంలో నీతి కాదు, అది లోకంలోని విషయాలకు చాలా డిఫరెన్స్ ఉంది. నీవు దేవుని నీతిని పొందిన వ్యక్తివి అన్నప్పుడు నువ్వు ఆ కాన్షియస్తో జీవించడం చాలా ఇంపార్టెంట్. 2 కొరింథీ 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు మన పాపాన్ని మోయలేదు. బాగా గమనించండి. అందరూ ఏమనుకుంటారంటే నా పాపం ఆయన మూట, ఆ పాప మూట తీసి ఆయన వేసుకున్నాడు, ఆయన చనిపోయింది అనుకుంటారు. కార్టూన్స్ కూడా వేస్తుంటారు చిన్నపిల్లలు వాళ్ళు మనిషి పాపం అంతా మూటేసి భారం భరించుకుంటూ పోతున్నారంట. మెల్లగా ఏమైందంట, ఆయన వచ్చి నువ్వు మొయ్యొద్దులేని ఆయన ఆ పాప మూట తీసుకుని చనిపోయిందంట. దట్ ఈస్ నాట్ వాట్ హాస్ హ్యాపెండ్ దేర్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన మన పాపాన్ని మోసుకోవడం కాదు, ఆయనే పాపం అయిపోయిండు. అర్థమవుతుందా? పాపము లోకంలో ఉండే పాపమంతా మోస్తే కూడా ఆయన ఇంకా నీతిమంతుడే యేసు ప్రభు. అర్థమవుతుందా? లోకంలో ఉండే పాపమంతా కూడా 10 రూపాయలు అనుకోండి. యేసు ప్రభు వర్త్ ఎంత అంటే సమ్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఈ 10 రూపాయల కోసము ఆయన దగ్గర ఎక్స్చేంజ్ చేయడానికి లేదు, ఇంకేం లేదు. ఎందుకంటే అది పాపం, అట్లయినా పాపంగానే ఉండిపోతుంది. ఈయన చేయాల్సింది ఎంత ఏంటంటే ఆయన రక్తం చిందిస్తే తప్ప మనకు ఆ నీతి అనేది ఇవ్వబడదు. అందుకోసం ఏం చేసిండు, ఆ పాపం ఆయన తీసుకోలేదు. బాగా గమనించండి, పాపం మోయడం కాదు, ఆయనే పాపం అయిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. పాపానికి డెఫినేషన్ ఏంటంటే సిలువ పైన వ్రేలాడుతున్న యేసు ప్రభువే పాపం. ఆయన నడినెత్తి నుండి అరికాల వరకు ఆయన పాపం అయిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకేమైంది, మన నడినెత్తి నుండి అరికాల వరకు మనము దేవుని నీతిగా చేయబడ్డాం. హల్లెలూయా. దేర్ వాజ్ అ డివైన్ ఎక్స్చేంజ్. ఆయన పాపం అయిపోయి మనల్ని దేవుని నీతిగా చేసింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ క్వైట్ పవర్ఫుల్. ఐ లవ్ దిస్. బ్రదర్ నువ్వు ఎప్పుడో 1995లో నువ్వు ఏదో చేసింటివి కదా. 1995 కాదు, 2050లో కూడా నేనేం చేసి ఉండదు. ఎందుకు? ఐ ఆమ్ లివింగ్ బై ది రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నథింగ్ ఆఫ్ మై ఓన్, నా సొంతంది కాదు ఇది, ఇది దేవుని నీతి. మనం ఆయన యందు దేవుని నీతి ఉన్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేసిండు. ఆయన పాపం అయిపోయిండు కాబట్టి మనము దేవుని నీతిగా మార్చబడ్డాం. నడినెత్తి నుండి అరకాల వరకు ఆయన పాపం అయిండు కాబట్టి నడినెత్తి నుండి అరకాల వరకు మనం దేవుని నీతి. హల్లెలూయా. ఈరోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే సైతానైనా దయ్యాలైనా లేకపోతే ఏంజల్స్ దేవుని దూతలైనా దేవుడైనా ఎవరైనా చూస్తే అరే వాడు దేవుని నీతి ఆడబోతున్నా, నా నీతి అక్కడ తిరుగుతుంది. యునో దట్ ఈస్ ది టైటిల్ విచ్ గాడ్ హెస్ గివెన్. ఆమేన్. ఆత్మలోకంలో డాక్టర్ సునీల్ కుమార్ కాదు ఉండేది. ఆత్మలోకంలో ఎవరంటే నీతి, దేవుని నీతి. ఆమేన్. ఐ ఆమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని నీతి. అందరు చెప్పండి, ఐ ఆమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని నీతిని, నేను నీతిమంతుని మాత్రమే కాదు, దేవుని నీతిగా నేను మార్చబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ 8:9 చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను
ఎరుగుదురు కదా. ఆ, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకు దరిద్రుడైండు? యేసు ప్రభు ఎందుకు దరిద్రుడైండు? చూసి చెప్పండి. ధనవంతులు కావాలనని. నేను ధనవంతుని కావడం కోసం ఆయన దరిద్రుడైండు, అంతే. యేసు ప్రభు ఎందుకు దరిద్రుడైండు చెప్పండి. మనం నేను ధనవంతుని కావాలని. యేసు ప్రభు ఎందుకు దరిద్రుడైండు? నేను ధనవంతుని కావాలని. యేసు క్రీస్తు ఎందుకు దరిద్రుడైండు? నేను ధనవంతుని బి కాన్ఫిడెంట్, ఎందుకంటే ఈ వాక్యం ఇదే చెప్తుంది. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన, అంటే ఆయన సిలువలో దరిద్రుడైతేనే మీరు ధనవంతులు అవుతారు. హల్లెలూయా. అదే ఆయన చేసిండు. ఆయన దరిద్రుడైతే తప్ప మీరు ధనవంతులు కాలేరు. మీరు ధనవంతులు అయ్యే దానికోసము ఆయన దరిద్రుడైండు. హల్లెలూయా. యేసు ప్రభు లోకంలో బిచ్చం ఎత్తుకొని తిరగలేదు ఎప్పుడు. యేసు ప్రభు రాజులాగా వెళ్ళిండు. హల్లెలూయా. ఇప్పుడు నీతి కృప కలిగిన వాళ్ళు ఏళ్తారు అన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభే. ఆయన ఏలిండు. అనుకుంటే శిలువ మీద నుంచి కూడా దిగి రావచ్చు, ఆయన దిగి రాగలిగిన సమర్థుడు, వచ్చేయచ్చు ఆయన. బట్ హీ చోజ్ నాట్ టు డూ దట్. ఎందుకు? మన కోసం. మనము దరిద్రులుగా ఉండకూడదు, మనం పాపంలో ఉండకూడదు, మనకు నిత్య జీవం ఇవ్వడం కోసము, మనకు విడుదలను కలిగించడం కోసము ఆయన మన నిమిత్తము దరిద్రుడైండు, మన నిమిత్తము పాపమైండు. హల్లెలూయా. సో గుర్తించండి, మీరు ధనవంతులు ఎప్పుడైనారు? యేసు ప్రభు సిలువలో వ్రేలాడిన రోజున నువ్వు నేను ధనవంతులం అయినాము. బ్రదర్ నా జోబులో డబ్బులు లేవు. నీ జోబులో డబ్బులు ఉండడానికి ఆ మాటకు సంబంధం లేదు. దేవుని వైపు నుంచి ఆయన చేయాల్సింది చేసిండు. నీ వైపు నుంచి నువ్వేం చేయాలా? నువ్వు అదే పలుకు, ప్రభా నువ్వు నా నిమిత్తము నువ్వు దరిద్రుడు అయినావు. ఎందుకు? నేను ధనవంతుని అవడం కోసం అయినావు, కాబట్టి ధనవంతుని అయినాను. ఈ డబ్బు నా దగ్గర ఉందా లేదా దాంతో సంబంధం లేదు. వాక్య ప్రకారం నేను ధనవంతున్నే. యూ కీప్ స్పీకింగ్ దట్. ఇప్పుడు యోసేపు ఉండే, యోసేపు గురించి బైబిల్ ఏం రాశాడు దేవుడు? యోసేపుని గురించి, యోసేపు ఒక బానిసగా ఉన్నప్పుడే బైబిల్ ఏమని చెప్తుంది? గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ ఎ ప్రాస్పరస్ మ్యాన్. సక్సెస్ఫుల్, ప్రాస్పరస్, రెండు పదాలు వాడండి దేవుడు. మన బానిసగా జోబిలో చూస్తే ₹1 లేదు. అంటే సక్సెస్, ప్రాస్పరిటీ, ఈ పదాలన్నింటికి నీ దగ్గర ఉండే మెటీరియల్ వాటితో సంబంధం లేదు. అంటే సంబంధం లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నారు చెప్తాను వినండి. ఆయనను గురించి దేవుడు ముందుగానే చెప్పేసిండు. హీఈస్ అ సక్సెస్ఫుల్ పర్సన్, హీఈస్ అ ప్రాస్పరస్ పర్సన్. ఎందుకు? గాడ్ వాజ్ విత్ హిమ్. దేవుడు ఆయనకు తోడై ఉండేను కనుక యోసేపు అభివృద్ధి చెందుతున్నాడు. ఆమేన్. యోసేపు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? డబ్బులు ఉన్నాయా లేదా అనేది కాదు. లోకంలో ఏం చేస్తారంటే, నువ్వు అభివృద్ధి చెందిన వాడి అంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, అంబానీ గొప్పనా, అదానీ గొప్పనా, ఇన్ని అయినా లెక్కలు వేసుకుంటుంటారు. దేవుని వర్షన్ ఏంటంటే, ఎప్పుడు నువ్వు సక్సెస్, ఎప్పుడు నువ్వు ప్రాస్పరస్ అంటే దేవుడు నీకు తోడుగున్నాడా లేదా? అంబానీలు ఎప్పుడు ఆ స్థాయిలోనే ఉంటారు, ఇంకా అందాలి అక్కడే ఉంటారు వాళ్ళు. కానీ ప్రైమ్ మినిస్టర్ అయింది ఈయన. ఎవరు? యోసేపు. గాడ్ వాజ్ విత్ హిమ్. ఆయన ఏమైండు? హీ బికేమ్ ది కింగ్ ఆఫ్ ఈజిప్ట్. వేరే దేశంకు బానిసగా పోయి బానిస నుంచి డైరెక్ట్ కింగ్ అయినాడు ఎవడైనా ఉన్నాడా? అదే దేవుడు చేసే పని. హల్లెలూయా. డోంట్ థింక్ ఆఫ్ మనీ అండ్ యువర్ ప్రాస్పెరిటీ. డోంట్ థింక్ ఆఫ్ మనీ అండ్ యువర్ సక్సెస్. ఇవి నీ అట్రిబ్యూట్స్. నువ్వు దేవునిలో జన్మించిన రోజునే దేవుడు నిన్ను రిచ్ పర్సన్గా చేసిండు. మరి అవి ఎట్లా వస్తాయి బ్రదర్? యు డిక్లేర్ ఇట్. నాకు ఈ భూమిలో జరిగే పరిస్థితులకు నాకు సంబంధం లేదు. దేవుని వాక్యం నన్ను ధనవంతునిగా చెప్పింది కాబట్టి నేను ధనవంతుణ్ణి. ఆమెన్. వెన్ యూ డిక్లేర్ ఇట్, వెన్ యూ కాన్ఫిడెంట్లీ సే దట్, నీకు తెలియకుండానే మనీ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ టు యూ. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు బ్రదర్, బట్ అన్నీ వచ్చేస్తాయి. ఇవి అన్నీ అనుకూలపరుస్తాడు దేవుడు, అన్నీ హెచ్చిస్తాడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏం చేస్తావో తెలియదు, వేస్తే దేవుడు హెచ్చిస్తాడు. ఇస్సాకు ఏం జరిగింది? ఆయన గెరార్ దేశంలో ఉన్నాడు. అంత కరువు వచ్చింది. ఎంత భయంకరమైన కరువు అంటే ఆ కరువులో ఏమి చేయడానికి లేదు. కానీ దేవుడు ఏం చెప్పిండు? ఆడ విత్తనమే అన్నాడు.
ఈయన దేవుని నమ్మి పోయి విత్తనం వేసిండు, కరువులో పంట పండదు, కానీ ఆయనకేమైందంటే 100 పంట వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి ఆశ్చర్యం, అరే మేమేం చేయలేకపోతున్నాం, వీడేమి గొప్పగా అయిపోయాడు. బావులు, ఎండిపోయిన బావులు నిన్న తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. అంటే నువ్వు చేసేదంతా సక్సెస్ అవుతుంది ఎప్పుడు? వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్స్ రైచియస్నెస్. నేను దేవుని నీతిని అని నీకు నువ్వు రిపీటెడ్గా చెప్పుకుంటుండు. ఉదయం లేస్తూనే, నిద్ర లేస్తూనే, నేను దేవుని నీతిని, ఐఎమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను రోజు చెప్పే మాట ఏం తెలుసా? ఐ హూ హ్యావ్ రిసీవ్డ్ ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, ఐ షాల్ రెయిన్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ కింగ్. Sin shall not reign in my life. Sickness shall not reign in my life. Poverty shall not reign in my life. Nothing, no circumstance shall reign in my life. I shall reign over everything as king. Hallelujah. Hallelujah. I rule over king. I rule over things as a king. Amen. Amen. లాస్ట్గా బ్యూటిఫుల్ థింగ్ ఒకటి ఉంది, చెప్తాను. సామెతలు 15:6 గట్టిగా చదవండి, అందరు చదవండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. చదవండి, గట్టిగా చదవండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎవరు ఇక్కడ నీతిమంతులు? నేను. చేతులు ఎత్తండి. ఎవరు నీతిమంతులు? ఎంత నీతిమంతులు గట్టిగా పైకి ఎత్తాలా నేను కదా? ఆలోచించండి. మీ ఇల్లు ఒక గొప్ప ధననిధి. గొప్ప ధననిధి అంటే ఏం తెలుసా? గొప్ప ధననిధి అంటే అర్థమవుతుందా? మనం ఇంత ఉంటే చిన్న ధనం, ఇంత కొంచెమే ధనం ఉంటుంది. ఈ రూమ్ నిండా డబ్బులు ఉన్నాయనుకో, అది ఏదో ఒక ధననిధి. అర్థమైంది? ఇది ఒక ధననిధి అంటాం. పెద్ద మ్యాన్షన్ ఉంది, దాని నిండా డబ్బులు ఉన్నాయి, అదేంటది? గొప్ప ధననిధి. ఎంత పెద్దగా అయితే అది ఎంత గొప్ప. ఆమేన్. దేవుడు తన వాక్యంలో రాసింది ఏంటంటే, నువ్వు నీతిమంతునివా, నీ ఇల్లు గొప్ప ధననిధి. దేవుడు అబద్ధం ఆడేటోడు కాదు. యు క్లెయిమ్ ది స్క్రిప్చర్. ప్రభువా, నువ్వు ఈ మాట రాసి పెట్టావు నా కోసం, అండ్ ఈ మాటను నేను ఇప్పుడు స్వీకరిస్తున్నాను. నా ఇల్లు గొప్ప ధననిధి. నేను అప్పుల వైపు చూడను, నేను స్కేర్సిటీ అని నేను అటు ఇటు చూడను, నేను నీ వైపు చూస్తాను. నువ్వు నన్ను నీతిమంతునిగా చేశావు, నీతిమంతులు గొప్ప ధననిధి అని చెప్పావు, కాబట్టి నేను వెళ్తాను ఈ లోకంలో. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే గమనించండి, ఎప్పుడు టెల్ టు యువర్ సెల్ఫ్, ఐఎమ్ ఎ కింగ్. గాడ్ హ్యాస్ మేడ్ మీ యాజ్ ఎ కింగ్. గాడ్ హ్యాస్ మేడ్ మీ యాజ్ ఎ ప్రీస్ట్. నన్ను రాజులైన యాజక సమూహంగా చేసిండు. మొదట రాజుగాని గుర్తించు నిన్ను నువ్వు. నేను రాజును, కాబట్టి నేను సైతాన్ను జయించిన వ్యక్తిని. సైతాన్ నన్ను జయించాడు, నేనే సైతాన్ను జయిస్తా. అప్పుడు అన్ని ప్లాన్లు వేసిండు కదా సైతాన్, వాటి మీద నడుచుకుంటూ పోతా, సైతాన్ మీద నడుచుకుంటూ పోతా, సైతాన్ను తొక్కుతూ ఉంటా. హల్లెలూయా. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సైతాన్ మనం తొక్కడం కాదు, మనమే సైతాన్ని తొక్కాల. ఇది దేవుడు మన కోసం పెట్టినటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా. లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. పాములు, తేళ్లు విషపూరితమైనవి. ఇవి వేటికి సాదృశ్యం అంటే సైతాను యొక్క దయ్యాలకు సాదృశ్యం. వీటి మీద మనకు ఆయన అధికారం ఇచ్చింటున్నాడు. ఎట్లా ఇచ్చిండు? ఆయన నీతిని బట్టి. వాటికి నీతి లేదు, అవి మనల్ని నేలడానికి లేదు. హల్లెలూయా. ఒకవేళ నీకు దేవుని నీతి లేకపోతే అవి వేల్తాయి, కానీ నీకు దేవుని నీతి ఇవ్వబడింది కాబట్టి, బిహోల్డ్ ఐ గివ్ అన్ టు యూ పవర్ టు ట్రెడ్ ఆన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్. ట్రెడ్ ఆన్ అంటే ఏమర్థము? తొక్కడం. హల్లెలూయా. తొక్కితే ఏమవుతుంది? పగబడుతుందా? చచ్చిపోతుంది. చిన్నప్పుడు చెప్పేటోళ్ళు, పామును ఏమన్నా అయితే పగబడుతుంది. పగలేదు గిగలే, తొక్కి చంపేయాలి, అదే ఇక్కడ ఉండేది. ట్రెడ్ ఆన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవర్ ఆల్ ది పవర్ ఆఫ్ ఎనిమీ. ఓవర్ ఆల్ ది పవర్ ఆఫ్ ఎనిమీ. శత్రు యొక్క సమూహం అంతటి మీద నీకు అధికారం ఇచ్చింటున్నాడు. శత్రు యొక్క బలమంతటి మీద ఆయన నీకు అధికారం ఇచ్చింటున్నాడు. ఎట్లా ఇచ్చిండు అధికారము? త్రూ హిస్ రైచియస్నెస్, ఆయన నీతి. సైతాన్ వచ్చి, నువ్వు అప్పుడు తప్పు చేసింటావు కదా, సేటాన్, ఐ బైండ్ యూ ఇన్ జీసస్ నేమ్. ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. సేటాన్ వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు నీ తప్పులు గుర్తు చేస్తాడు, నీ పాపాలు గుర్తు చేస్తాడు. నువ్వు అప్పుడు అట్లా చేసింటివి, నువ్వు ఇట్లా చేసింటివి. ఫంకా వద్దండి. ఏం చెప్పాలా? నేను దేవుని నీతిని. నీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అదంతా ఎరేజ్ అయిపోయింది, నాకు సంబంధం లేదు అది. హల్లెలూయా. దట్ ఈస్ ఆల్ ఎరేజ్డ్. ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇప్పుడు నువ్వేం చేయాలా? సేటన్,
నువ్వు పండుకో, నేను నిన్ను తొక్కాల. హల్లెలూయా. Hallelujah. దట్ ఇస్ వాట్ యు నీడ్ టు స్పీక్. ఐ బైండ్ యూ, ఐ కర్స్ యూ. పలకాల ఓపెన్గా, భయపడకుండా. సైతానైనా దయ్యాలైనా అన్నిటినీ బంధించే శత్రువు యొక్క బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చేటోడు దేవుడు. హల్లెలూయా. Hallelujah. Exercise that faith. Don't be a victim in this life. Through righteousness, you are a victor in this life. Hallelujah. Hallelujah. Are you blessed? Yes. నాతో పాటు పలకండి. కళ్ళు మూసుకోండి. ఒక చేయి దేవుని వైపు ఎత్తండి. నాతో పాటు నమ్మి విశ్వసించి ఈ మాటలు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున ఈ విన్న మాటలను బట్టి ఈ విన్న మాటలను బట్టి మీకు వందనాలు నీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. ఏ పాపం లేనటువంటి ఏ పాపము లేనటువంటి మీ నీతిని నీ నీతిని నాకు ఇచ్చి ఉంటున్నారు, నాకు ఇచ్చి ఉన్నావు. ఉచితంగా ఇచ్చి ఉంటున్నారు. ఉచితంగా ఇచ్చి దీన్ని ఉన్నావు. బట్టి దీనిని బట్టి నన్ను ఈ లోకంలో నన్ను ఈ లోకములో ఏలటానికి ఏలటానికి మీరు కృపనిచ్చి ఉంటున్నారు. కృపనిచ్చి నీకు ఉంటున్నారు. స్తోత్రం నాయన. నీకు స్తోత్రం నాయనా. లోకంలోని ఏ పరిస్థితి కూడా లోకంలోని ఏ పరిస్థితి నన్ను కూడా ఏలదు. నన్ను ఏలదు. నేనే ఏల్తాను. నేనే ఏ ఏలుతాను. రోగము నన్ను ఏలదు. ఏ రోగము నన్ను ఏ ఏలదు. పేదరికం నన్ను ఏ ఏలదు. పేదరికము నన్ను ఏ ఏలదు. కష్టం నన్ను ఏలదు. ఏ కష్టము ఏ నన్ను ఏలదు. చెడలవాట్లు నన్ను ఏలవు. ఏ చెడరవాట్లు ఏ నన్ను పాపము ఏలవు. నన్ను ఏలదు. ఏ పాపము నన్ను నేనే ఏలదు. అన్నింటినీ ఏల్తాను. నేను నన్ను అన్నిటినీ ఏల్తాను. నేను నేను జయశీలునిగా జయశీలునిగా జీవిస్తాను. జీవిస్తాను. యేసు నామమున. యేసు నామమున. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Amen. God bless you.